నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తొలగని సందిగ్ధం. మెజార్టీపై రెండోసారి విజయ్కు గవర్నర్ మెలిక. తమిళనాడు గవర్నర్ తీరుపై వివిధ పార్టీల మండిపాటు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించాలని డిమాండ్. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాలన్న సీఎం చంద్రబాబు. ప్రజల సంతృప్తి స్థాయి అసలైన ప్రోగ్రెస్ కార్డని వ్యాఖ్య. సింగపూర్ విధానాలను రాష్ట్రంలో అమలు చేయండి. ఓ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవాలని సీఎం సూచన. లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిషన్ నివేదిక అమలుకు కమిటీ. సీఎస్ నేతృత్వంలో 3 సభ్యులతో ఏర్పాటు. పక్కా ప్రణాళిక ప్రకారమే సువేందు పిఏ హత్య. ప్రొఫెషనల్ షూటర్ల పనేనని పోలీసుల అనుమానాలు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ కూడా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో టీవీకే అధినేత విజయ్ సమావేశమైన నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ ఉందని చూపాలని విజయ్కు మరోసారి గవర్నర్ తేల్చెప్పారు. మరోవైపు మిత్రపక్షాలతో సమావేశమైన డీఎంకే అధినేత మాజీ సీఎం ఎంకే స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని ఆయా పార్టీల నిర్ణయానికే వదిలేశారు. వామపక్ష పార్టీలు శుక్రవారం భేటీ అయి నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. మరోవైపు గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా టీవీకే శ్రేణులు లోక్ భవన్ వద్ద ఆందోళన చేపట్టాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ఇవాళ కూడా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. అయితే తగినంత మెజారిటీ టీవీకే వద్ద కనిపించడం లేదని విజయ్కు గవర్నర్ తెలిపినట్లు లోక్ భవన్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. మెజారిటీతో రావాలని విజయ్కు గవర్నర్ సూచించినట్లు పేర్కొంది. టీవీకేకు 108 మంది సభ్యులు ఉండగా కాంగ్రెస్ మద్దతుతో ఆ పార్టీ బలం 113కు చేరింది. సాధారణ మెజార్టీకి ఇంకా 5 సభ్యులు కావాల్సి ఉంది. డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే వామపక్షాలను మరోసారి టీవీకే మద్దతు కోరింది. ఈ 3 పార్టీలకు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు సిపిఐ కార్యాలయానికి వెళ్లిన టీవీకే నేత నిర్మల్ కుమార్ తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఐ నేత వీరపాండ్యన్ను కోరినట్లు చెప్పారు. తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు వీసీకే, సిపిఐ, సిపిఎం సమయం అడిగినట్లు నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు తమ కూటమిలో భాగమైన వీసీకే వామపక్ష పార్టీలతో డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో సమావేశమయ్యారు. విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని మిత్రపక్షాల నిర్ణయానికి ఆయన వదిలేశారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు శుక్రవారం విడిగా సమావేశం కానున్నాయి. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై చర్చించనున్నట్లు సిపిఐ తమిళనాడు కార్యదర్శి వీరపాండ్యన్ వెల్లడించారు. తమిళనాడు గవర్నర్ వైఖరిని ఖండించిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్కు వెంటనే అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఆయుధాలుగా గవర్నర్లు ఉండకూడదని సూచించారు. Parties who have a democratic process of taking decisions. So they will have discussion there. The governor must give chance to the single largest party. And he must be given an opportunity. He must be given time to go for floor test and prove his majority. That is the process, that is the practice, that is the convention. Why governor is not doing that? This is what we are questioning. Governor should understand we are a democracy. Governor should not act as a representative of BJP or RSS. This is our position. తమిళనాడు గవర్నర్ వైఖరిని నిరసిస్తూ లోక్ భవన్ ముందు టీవీకే కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమన్న కాంగ్రెస్ రేపు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. మోదీ, అమిత్ షా ఒత్తిడి వల్లే గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించింది. లోక్ భవన్లో బలం నిరూపించుకోవాలని కోరే హక్కు గవర్నర్కు లేదని స్పష్టం చేసింది. అసెంబ్లీలోనే బల పరీక్ష జరగాలని రాజ్యాంగం చెబుతోందని కాంగ్రెస్ తేల్చెప్పింది. First, the Bombay case judgment. How to read our Honorable Excellency Governor.
So already said very clearly, this is the judgment of the Bommai case. Anybody's single largest party to invite from the government. Then the floor test is there. Within 2 weeks or 4 weeks, they can do the floor test. So you don't want follow the Indian constitution or Bommai judgment. He is doing according to instruction from BJP headquarters. He is doing here. This is against Indian constitution. We are Congress party condemning. We are very clear. We are supporting the TVK. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరును నిరసిస్తూ మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మెజార్టీని రాజ్భవన్లో కాదని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇదే విషయాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని రాసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్ గౌరవించాలని కోరారు. మరో నటుడు ప్రకాష్ రాజ్ విశాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ నిర్ణయం విస్మయానికి గురిచేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను వెంటనే ఆహ్వానించాలని కోరారు. విజయ్కు అధికారులు భద్రత తగ్గించారు. 2 రోజుల నుంచి విజయ్ వెంట ఉన్న కాన్వాయ్ను తొలగించారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్ను అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు కాన్వాయ్ వద్దని విజయ్ స్వయంగా అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. టీవీకేకు అన్నాడీఎంకేలో కొందరు ఎమ్మెల్యేల మద్దతు ఇస్తారని తమిళ మీడియాలో వార్తలు వచ్చిన వేళ ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు తరలించింది. ఈ మేరకు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యం తెలిపారు. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలను తరలించారో ఆయన వెల్లడించలేదు. రిసార్టుకు ఎమ్మెల్యేల తరలింపున గల కారణాలపై స్పష్టత ఇవ్వలేదు. అన్నాడీఎంకే తరపున 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం ఈ రిసార్టు బుక్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రనాథ్ రథ్పై కాల్పులు జరగడానికి 6 గంటల ముందే దుండగులు కారులో ఉత్తర 24 పరగనాల జిల్లాలోని మధ్యం గ్రామ్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్లో కీలక విషయాలు బయటపడ్డాయి. కాల్పులు జరగడానికి చాలా సమయం ముందు నుంచే హంతకులు ఆ ప్రాంతంలో మాటు వేసి ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు గుర్తించారు. చంద్రనాథ్ తన స్కార్పియో వాహనంలో రోడ్డుపై అతివేగంగా వెళ్తుండటం కూడా సీసీటీవీలో రికార్డైంది. ఈ దృశ్యాలు దాడి జరగడానికి కొద్దిసేపటి ముందువేనని పోలీసులు నిర్ధారించారు. వర్షం కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా ఉండటాన్ని నిందితులు ఆసరాగా చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చంద్రనాథ్ నివాసానికి కొద్ది మీటర్ల దూరంలో ఉండగా మాటు వేసి దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘాతుకాన్ని హంతకులు కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హంతకులు ఎటువైపు నుంచి వచ్చారు, ఏ మార్గంలో తప్పించుకున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరిసర ప్రాంతాల్లోని మరికొన్ని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రజల సంతృప్తి స్థాయి అధికారులు అసలైన ప్రోగ్రెస్ కార్డ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. భూముల విషయంలో జీరో ఎర్రర్ రికార్డులు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డులను 2027 మార్చి నాటికి పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రభుత్వ పనితీరు, అభివృద్ది వేగం, పరిపాలనా సామర్థ్యానికి దిశానిర్దేశం చేసే కీలక వేదికగా మారింది. ఇటీవల బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నందుకు సీఎం చంద్రబాబుకు మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే అవార్డు వచ్చిందన్న సీఎం ఇది మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు. 2 ఏళ్ల క్రితం ఏపీ గురించి ఏమన్నారు, ఇప్పుడేమంటున్నారు అనే మార్పునకు బిజినెస్ రీఫార్మర్ అవార్డు నిదర్శనమని చెప్పారు. అభివృద్ది లేకుండా సంపద, సంపద లేకుండా సంక్షేమం నిలవదని సీఎం స్పష్టం చేశారు. అందుకోసమే పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకువస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 23 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చాయని, అవి కార్యరూపం దాల్చితే 24 లక్షల ఉద్యోగాలొస్తాయని వెల్లడించారు. దస్తాల పరిష్కారంపై కీలక సూచనలు చేసిన సీఎం సమస్య పరిష్కారం చేయకుండా ఫైళ్లను పైకి కిందకు తిప్పడం సరికాదని సూచించారు.
అత్యంత వేగంగా, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుని దస్తాలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. పాలనలో రీఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ అనే 3 అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మనం ఇచ్చే కైండ్, క్యాష్, సర్వీసెస్, ఆల్ సర్వీసెస్ వీఆర్ మెజరింగ్ రెగ్యులర్లీ విత్ బెనిఫిషరీస్. ఇప్పటికి 74-75% రీచ్ అయ్యాం. నేను 90+ రీచ్ కావాలి. మీ అందరికీ లాస్ట్ మైల్ డెలివరీ ఎక్కడ లోపం ఉందో, ఒకవేళ సిస్టమ్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయాలి. వ్యక్తుల యొక్క కెపాసిటీ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు బిల్డ్ కెపాసిటీ బిల్డింగ్. సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. మినిస్టర్స్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఎ టార్గెట్, ఇట్ ఈస్ ఎ మ్యాండేట్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. అల్టిమేట్ గా సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ యువర్ రిపోర్ట్ కార్డ్. డెలివర్ రిజల్ట్స్, నాట్ రిపోర్ట్స్. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాల్సిందేనన్న సీఎం, ఆఫీసులో ఉంటే కేవలం లెక్కలే తెలుస్తాయని, నేరుగా ప్రజల వద్దకే వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. కొంతమంది అధికారులు ఏ పని ప్రారంభించాలన్నా డబ్బులు లేవని అంటున్నారన్న సీఎం, ఉన్న సమస్యను అధిగమించే మార్గాన్ని మాత్రం ఎంచుకోలేకపోతున్నారని అన్నారు. కలెక్టర్ల మధ్య పోటీతత్వం ఉండాలన్న సీఎం, నూతన ఆలోచనలతో వస్తే వాటి అమలుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. విజయవంతమైన ప్రాజెక్టులను మిగతా జిల్లాల్లో అమలు చేస్తామని, 28 జిల్లాల కలెక్టర్లు 28 ప్రాజెక్టులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ రికార్డులను వచ్చే మార్చి నాటికి పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం ఆదేశించారు. PGRS అత్యధిక ప్రాధాన్యత, 100% పరిష్కారం కావాలి. ఇందులో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నాన్ ఫైనాన్షియల్, పైకి కిందికి తిప్పడం కాదు, సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలి. ఏదైనా లిటిగేషన్ ఉంటే ఆ లిటిగేషన్ ఎందుకు వచ్చిందో అలాంటివి కూడా నోట్ చేసి సిస్టమ్ లో పెట్టుకుంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్. 2 ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ జెన్యూన్ అన్ని పరిష్కారం చేస్తాం. ఎవ్రీ గ్రీవెన్స్ ఇస్ క్లోజ్డ్ ఇన్ ద గవర్నమెంట్ strengthened. Deadline March 27. Revenue records. Ultimate గా ఆ రోజు నుంచి ఇంకా గ్రీవెన్సెస్ 19 లిటిగేషన్ ఉంటే తప్ప గ్రీవెన్సెస్ అన్ని నాన్ ఫైనాన్షియల్ క్లియర్ అయిపోవాలి. సమాజానికి హానికరమైనటువంటి డెసిషన్స్ తప్ప ఆల్ అదర్ డెసిషన్స్ విల్ క్లియర్ ఇట్. ఇఫ్ నెసరీ విల్ బ్రింగ్ టు కేబినెట్ అండ్ విల్ క్లోజ్ ఇట్. జీఎస్డీపీ లక్ష్యాలపై కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్ఓడీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 10% ఆఫ్ జీడీపీ ఇన్ అగ్రికల్చర్. మన పాపులేషన్ 4%. ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మనం అక్వాకల్చర్ కి వెళ్ళాం, హార్టికల్చర్ కి వెళ్ళాం, కమర్షియల్ క్రాప్స్ కి. ఇట్ మే బికమ్ టుమారో 15 వాల్యూ అడిషన్ కి పోతుంది. ఇక్కడ మీలో అలాంటి థింకింగ్ మీలో రావాల్సిన అవసరం ఉంది. కొన్ని జిల్లాల్లో ఐరన్ ఓర్ ఉంది, దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ స్టీల్. రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, లేకుంటే బాక్సైట్ ఉంది. హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ వాల్యూ అడిషన్. నవ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టీల్ హబ్ గా చేసే అవకాశం ఉంది. అబులాపురం గాని, సాధుకొండ, అంబళ్లపల్లి గాని ఇలాంటివి ఉన్నాయి. కలెక్టర్సే కాదు, ఈ పక్కన మంత్రులు కూడా, జిల్లాలో ప్లానింగ్ బోర్డు చైర్మన్స్ కూడా. హౌ టు క్రియేట్ వెల్త్, ఆ థింకింగ్ ప్రాసెస్ మీ నుంచి ఇప్పుడు మీరు డెవలపర్ గా తయారు కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను దేశం ముందుంచేలా 10వ తరగతి టాపర్ల ఫోటోలతో ప్రకటనలు ఇవ్వడం కొత్త ఒరవడిగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగొస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికి ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. 2029కి యూనిట్ విద్యుత్ కొనుగోలు సరాసరిన ₹20 తగ్గించాలని అధికారులకు టార్గెట్ విధించారు. కేంద్రం తీసుకొచ్చే ప్రతి సంస్కరణను అందిపుచ్చుకోవాలన్న సీఎం, వాటిని అమలు చేసి దేశానికే రోల్ మోడల్గా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 100కు పైగా పథకాలు, సేవలు, విజయాలను సీఎం కలెక్టర్లకు వివరించారు.
నేను కాదు మనం అనే భావనతో టీం వర్క్ ఆధారిత పాలన సాగితేనే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. సింగపూర్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి ఒక జిల్లాను మోడల్గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మీరు చెప్పిన బెస్ట్ ప్రాక్టీస్ అని యాక్సెప్ట్ చేస్తూనే ఇది అమలు చేస్తే వాల్యూ అడిషన్ వస్తుంది, అమలు చేయకపోతే థియరీ అవుతుంది. ఇక్కడ మీరు చెప్పిన ఒక జిల్లా మీరే సెలెక్ట్ చేయండి. 8+1 ఉండే డేటా అంతా తీసుకొని ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ పైలట్ మోడల్ ఏం చేయగలుగుతారో మీరే డిసైడ్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్ మీకు అప్పచెప్తాం. అక్కడ చూసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని శాఖల వారిగా మన వాళ్ళు చేస్తా ఉంటే మీరు కూడా గైడ్ చేయండి. ఇండియాలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ రెండు ఇంటిగ్రేట్ చేసి 90 days మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. ఒక జిల్లా మీరు నేర్చుకునేది కంటిన్యూగా వాళ్ళతో మీరు కలిసి పనిచేస్తా ఉంటారు. ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా వర్చువల్, రియల్ టైం ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఈ రోజు నుంచి నేను అనేది మనం అనే మాట్లాడదాం. ఆల్ ఆఫ్ అస్ యాజ్ ఎ టీమ్ బిల్డింగ్ కి ఫస్ట్ స్టెప్ ఐ బదులు వి. ఈ రోజు నుంచి నాతో స్టార్ట్ కావాలి. మనం ఏది జరిగినా మనం చేసాం తప్ప నేను చేశానది రాకూడదు. అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. అక్కడి నుంచి దీనికి ఒక పేరు కూడా పెడదాం. తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదిక అమలుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. ఏకసభ్య కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధ్యయనం చేసి అంశాలను అమలు చేయడంపై దృష్టి సారించాలని త్రిసభ్య కమిటీకి దిశానిర్దేశం చేసింది. కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా డీజీపీ, మెంబర్ కన్వీనర్ గా న్యాయశాఖ కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏకసభ్య కమిటీ నివేదికలోని నిర్ణయాలు, సిఫారసులను అమలు చేయగలిగే అంశాలను త్రిసభ్య కమిటీ పరిశీలించనుంది. న్యాయపరమైన చర్యలను సూచించడంతో పాటు నిర్దిష్ట కాలపరిమితికి ప్రాధాన్యమిచ్చి అమలు ప్రణాళికను రూపొందించనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలును ప్రభావవంతంగా చేయడానికి సరైన పరిశీలన కార్యాచరణను కమిటీ సూచించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ఛార్జిను మారుస్తూ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పించింది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం అధిష్టానం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టింది. పిఠాపురంలో జనసేన, తెలుగుదేశం నేతల మధ్య వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాను ఎలాంటి ఈగోలు లేకుండా సఖ్యతతో ఉంటుంటే క్షేత్రస్థాయి నేతలు మాత్రం కుర్చీలు, ఫోటోల కోసం గొడవ పడుతున్నారని సీఎం చంద్రబాబు ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. కూటమిలో కలహాలు వద్దని పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే ఇటీవల బ్యానర్పై సీఎం ఫోటో లేదంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత దొరబాబు మధ్య ఘర్షణ తలెత్తడం రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది. అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా తీరు మారకపోవడంతో చర్యలకు చంద్రబాబు ఉపక్రమించినట్లు సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహన్ రావుపేటలో ఓ వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్ అయి 39 మంది అస్వస్థకు గురయ్యారు. విందు భోజనం చేసిన వారికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. అస్వస్థకు గురైన వారిలో పలువురు చిన్నపిల్లలు, 6 గర్భిణీలు ఉన్నారు. బాధితులను వెంటనే వానపల్లి ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 3 అంబులెన్స్లలో కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. 6 గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్నవారి ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రికి వైద్యులు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గేది లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే ధీటైన జవాబు ఇవ్వడానికి సైన్యం ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన వేళ రాష్ట్రపతి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ భారత సైనికుల పోరాట సామర్థ్యాలను అద్దం పడుతోందని రాసుకొచ్చారు. పౌరుల భద్రతకు ముప్పు కలిగించాలని చూస్తే దెబ్బకు దెబ్బ తీసేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని రాష్ట్రపతి హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ చాటి చెప్పిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాయుధ దళాల నైపుణ్యాన్ని, సంసిద్ధతను, సమన్వయ శక్తిని ఎత్తి చూపిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ చిత్రాన్ని డీపీగా ఉంచారు.
ఉగ్రవాదం దానికి ఆజ్యం పోస్తున్న శక్తులను సమూలంగా నాశనం చేసే వరకు భారత్ విశ్రమించదని తేల్చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సాయుధ దళాలు అసమానమైన ధైర్యాన్ని, సంకల్పాన్ని ప్రదర్శించాయని కొనియాడారు. సైన్యం చూపిన శౌర్య పరాక్రమాలకు యావత్ భారతావని గర్విస్తోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యూహాలకు కొత్త పాఠంగా నిలిచిందని భారత సైన్యం వెల్లడించింది. సింధూర్కు నేటితో ఏడాది పూర్తయిన వేళ త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ సమాచార, నిఘా, బీఎస్ఎఫ్, సైన్యం వంటి అన్ని విభాగాల మధ్య అత్యద్భుతమైన సమన్వయం విజయానికి కారణమన్నారు. ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్, ఆకాశ్తో సహా మరెన్నో స్వదేశీ ఆయుధాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయన్నారు. అత్యంత తక్కువ సమయంలో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్కు ప్రణాళిక వేసి అమలు చేశామన్నారు. ఏ ఉగ్రస్థావరం సురక్షితం కాదని ఆపరేషన్ సింధూర్తో స్పష్టమైన సందేశం ఇచ్చామని చెప్పారు. ప్రజలు, భద్రత, సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ముగింపు కాదని ప్రారంభమని ఉద్ఘాటించారు. Inadvertently, their honors and awards list, which was out in the internet domain, told us that so many of those awards were given posthumously. So the numbers that they suffered on the line of control in the exchanges that followed, they lost more than 100 soldiers. 100 terrorists were what were killed in those 9 terrorist camps. So there was innumerable amount of damage which compelled them. And at the end of the day, if the Pakistanis were to make the same amount of investment in their battle fighting ability as much as they do in the narrative, I think they would have fared much better. They have not been able to inflict any major damage onto our side. That we struck and decimated their 9 terrorist camps on the 7th of May. We struck 11 of their airfields. The ground reality is that we destroyed 13 of their aircraft, either on ground or in the air.